న్యూస్ మదనపల్లె ఆర్టీఓ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో ఇటు తొలి అరెస్టు జరిగింది. ప్రధాన నిందితుడు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను సిఐడి పోలీసులు పలమనేరులో అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆర్టీఓ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసులో తొలి అరెస్ట్ అయితే నమోదైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ జూలై 21వ తేదీ మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రికార్డ్స్ రూమ్ దగ్ధమైంది. ఈ కేసుకు సంబంధించి మొదట్లో ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్గా భావించారో తర్వాత ఇది కావాలనే కుట్రపూరితంగానే చేశారంటూ సిఐడి ఏదైతే పోలీసులతో పాటు సిఐడి కూడా ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించింది. ముందుగా పోలీసులు ఏదైతే దర్యాప్తు ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసును సిఐడికి అప్పగించిన నేపథ్యంలో ఈ సిఐడి కేసుకు సంబంధించి చాలామందిని విచారించిన నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాధవరెడ్డితో పాటు బాబ్జాన్, అదేవిధంగా నరసింహారెడ్డి, వీళ్ళతో పాటు పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారం లాంటి వారిని పూర్తి స్థాయిలో ప్రశ్నించింది. వారిపైన కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆ రోజు దగ్ధమైన రోజు అక్కడే కార్యాలయంలోనూ 11:30 వరకు ఉండిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజతో పాటు ఆర్డీఓలు, గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా అప్పుడు పనిచేసిన హరిప్రసాద్లను కూడా విచారించిన నేపథ్యంలో పూర్తిగా వీరంతా కుట్రపూరితంగానే ఏదైతే రికార్డులను పూర్తిగా మార్చివేసి 22A సంబంధించిన రికార్డులతో పాటు చాలా వరకు భూములు అన్యాక్రాంతంగా బలవంతంగా రాయించుకున్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో రికార్డులను దగ్ధం చేయడానికి ఈ ప్రయత్నం చేశారు. కుట్రపూరితంగానే జరిగింది. ఇంకా ఏదైతే జిల్లాకు సంబంధించిన ఓ మాజీ మంత్రి హస్తం కూడా ఇందులో ఉందంటూ కూడా అప్పట్లో ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన సిసోడియా అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు వందల వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుదారులు ఏదైతే ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యం, చాలామంది భూములు పోగొట్టుకున్న నేపథ్యంలో సిఐడి ఈ కేసును గత 4 నెలలుగా విచారిస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిగా ఈ కేసుకు సంబంధించి గౌతమ్ తేజాను అరెస్ట్ చేసింది. అయితే ఇప్పటికే చాలామంది తమను అరెస్ట్ చేయకూడదంటూ మదనపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి గౌతమ్ తేజాను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఏదైతే ఆర్డీఓ మురళి నెల రోజుల క్రితం ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ఇప్పటికీ రిమాండ్లో ఉన్న పరిస్థితి. మరోవైపు హరిప్రసాద్ను సస్పెండ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి ఈ నేపథ్యంలో ఏదైతే మరికొన్ని అరెస్టులు ముందు జరిగే అవకాశం ఉంది. నిన్న గౌతమ్ తేజాను పలమనేరులోనే అతని ఇంట్లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు నేరుగా చిత్తూరులోని సిఐడి కోర్టులో అతన్ని ఏదైతే హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్కి విధించారు. అయితే ఈరోజు కస్టడీ పిటిషన్ కోరుతూ సిఐడి మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటి అరెస్టు జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసులో మరికొంతగా విచారణ జరుగుతూనే ఉంది. వందల వేల ఫైల్స్కు సంబంధించి ఏదైతే తాము రికార్డులన్నీ పరిశీలిస్తున్నామంటూ ఏదైతే అధికారులు సిఐడి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ పెద్ద ఎత్తున జరగడంతోనే ఆ రికార్డులన్నీ మార్పు చేయడానికే ఈ ఫైల్స్ను దగ్ధం చేయడానికి కుట్రపూరితంగా అధికారులు వ్యవహరించారని చెప్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ తేజాని ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి కారణం అతని రేఖలో 1,50,000 రూపాయల నగదుతో పాటు ఏదైతే ఇంజన్ ఆయిల్ కూడా పెద్ద ఎత్తున దొరికింది. అంటే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఇంకా మంటలు తొందరగా మండడానికి వీలుగా ఇంజన్ ఆయిల్ను కూడా వాడినట్లు సమాచారం. కేవలం ఇంజన్ ఆయిల్ తీసుకురావడానికి కారణం కూడా కేవలం అంటే ఏదైతే భవిష్యత్తులో పోలీసుల దర్యాప్తులో తన వాహనం కోసం ఇంజన్ ఆయిల్ తెచ్చుకున్నానని చెప్పుకొని బయటపడవచ్చన్న కారణంతో అతను ఇంజన్ ఆయిల్ తెచ్చాడని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మొదటి అరెస్టు జరిగింది. మరికొన్ని అరెస్టులు ఈ వారంలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాధవరెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ, బాబ్జాన్, వీరితో పాటు తుకారం, మరో 9 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చిన నేపథ్యంలో వీరందరూ కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలేది లేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు, వీరికి సహకరించిన వారిని అందరి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యం. ఈ దిశగానే సిఐడి పరిశోధన కొనసాగుతుంది. సర్తాజ్, అయితే గౌతమ్ తేజాను కస్టడీకి ఇస్తారా లేకపోతే రిమాండ్లోనే జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటాడా అన్న విషయము 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఈరోజు సిఐడి పోలీసులు అతన్ని తమ కస్టడీకి కోరారు. ఇప్పటికే అతన్ని పూర్తి స్థాయిలో విచారించారు. అయితే అతన్ని కూడా ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యం. వీరితో పాటు ఏదైతే మురళిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీనితో పాటు హరిప్రసాద్ మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్తాజ్, థ్యాంక్ యూ దామోదర్.